హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి రోజు ట్రావెలింగ్ వీడియోస్ పెడుతున్నాం అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళ సీజన్ కదండి, రోజు తిరగాల్సి వస్తుంది. ఇంటి దగ్గరే ఉండడం కుదరట్లేదు. ఒక 3 డేస్ నుంచి అలానే తిరుగుతున్నాం. మొన్న పెళ్ళికి వెళ్ళాం కదండి, ఈరోజైతే రిసెప్షన్ జరుగుతుంది పెళ్ళికొడుకు ఇంటి దగ్గర. అక్కడికే వెళ్తున్నామండి. రిసెప్షన్ అంతా బాగా జరిగిందండి. మేమైతే భోంచేసి బయలుదేరుతుండగా దగ్గరలోనే తాటిపూడి రిజర్వాయర్ అని ఒకటి ఉందండి, ఆ ఊరికి దగ్గరలోనే. అక్క వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా అని అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కొండల మధ్యలో సరస్సు, రిజర్వాయర్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఎక్కువగా పార్టీస్, అలాగే వెడ్డింగ్కి, బర్త్డేస్కి ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుందండి వ్యూ అయితే. మేమైతే ఒక 3 to 4 టైమ్స్ అయితే వెళ్ళామండి. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసాలకైతే పిక్నిక్స్ వెళ్తుంటాము. అలా ఒక్కటి కాకుండా ఒక 3-4 డెస్టినేషన్స్కి అయితే వెళ్తుంటామండి. అలా ఇది మా 4th టైం. కానీ అక్క వాళ్ళు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం. వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా అనిపించిందంట ఇలా రిజర్వాయర్ అది ఫస్ట్ టైం చూడడం అంట. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేశారండి. చల్లటి వాతావరణంలో అలా నడుచుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఆ ఫీలే వేరు. అసలు చూస్తుంటేనే 2 కళ్ళు చాలా అన్నట్టుంది. అంత బాగుందండి. సౌండ్స్ అయితే ఓన్లీ వాటర్ సౌండ్స్, పక్షులు, ఇవే సౌండ్స్ వస్తున్నాయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. చాలా బాగుంది ఈ ఫీలింగ్ అయితే. ఇలాంటి వ్యూ మీరు కూడా చూడాలనుకుంటే విజయనగరం ఎప్పుడైనా వస్తే కంపల్సరీ వెళ్ళండి. విజయనగరం దగ్గర గంట్యాడ మండలంలో ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారైనా కుదిరితే ఫ్యామిలీతో బయటికి వెళ్తే మనసులో ఉన్న బాధలన్నీ మర్చిపోతామండి. చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేయొచ్చు. సండే వల్ల గేట్స్ అయితే తీసలేవండి. మేము వేరే గోడ నుంచి ఇంకొక దారి ఉంటే అక్కడి నుంచి అయితే వచ్చాము. అందుకే ఇప్పుడు జనం కూడా లేరు. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి. ఈవినింగ్కి వస్తారేమో. ఇంకొక విషయం ఉందండి, మేము అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి 20 డేస్ అయితే అవుతుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి. కొంచెం మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తామండి. మేము కూడా జీరో నాలెడ్జ్తో అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము, మీ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇక్కడ సిగ్నల్స్ కూడా అస్సలు ఉండవండి. మాది చిన్న పల్లెటూరే. ఒక వీడియో అప్లోడ్ చేస్తే 2 డేస్ పడుతుందండి. అస్సలు ఫోన్ ఏమీ వాడకుండా జస్ట్ అప్లోడ్ చేసి అలా వదిలేస్తుంటే 2 డేస్కి అప్లోడ్ అవుతుంది. చాలా కష్టపడి చేస్తున్నాం. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. లైక్స్ మాత్రం చేయండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, చేపలు పడుతున్నారు. యాక్చువల్గా అతను పట్టే దగ్గర ఏమీ లేవు కానీ కొంచెం ముందుకు వెళ్తే చాలా చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయండి. బట్ ఇదైతే చాలా లోతుగా ఉంటుందండి. పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇతను కూర్చున్న దగ్గర అయితే ఎవరిని అలౌ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా జారిపోతుంది. ఇది మాత్రం చాలా లోతుగా ఉంటుందండి. కొంచెం చూసుకుని అయితే వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇటు బ్యాక్ సైడ్ కూడా ఉందండి. అది కూడా మేము వెళ్ళిన వాళ్ళ ఊరి దగ్గరికి ఒక 5 kilometers ఉంది. అటు నుంచి కూడా వ్యూ బాగుంటుందంట. ఎప్పుడు వెళ్ళలేదండి, ఈసారి ఎప్పుడైనా చూసుకుని వెళ్ళాలి. సండే అవడం వల్ల బోట్స్ కూడా లేవండి, లేకపోతే ఇక్కడ బోట్ డ్రైవింగ్ కూడా వెళ్ళొచ్చు. 1 hourకి ఇంత అని పే చేసి వెళ్ళాలండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ లేవండి. మొన్న వరదలు వచ్చాయి కదా, అప్పుడే గేట్స్ ఎత్తారు, 4 గేట్లుని. అప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ రిజర్వాయర్ కింద చాలా పంటలు, ఎక్కువ చెరుకు, జొన్నలు అయితే బాగా పెరుగుతాయండి ఈ చుట్టుపక్కల. దీన్ని స్ట్రైట్గా చూస్తే ఒక వంతెన కనిపిస్తుందండి రోడ్ నుంచి. అక్కడి నుంచి అయితే ఈ రిజర్వాయర్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా చూసి చూసి తిరిగి తిరిగి మేమైతే అలసిపోయామండి. ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నాము. ఈలోపు బావ వాళ్ళైతే డ్రింక్స్ అవి తీసుకొచ్చారండి. తాగుతూ కొంచెంసేపు ఇక్కడే కబుర్లు చెప్పుకున్నాం. చల్లగా గాలి అయితే వస్తుందండి.
ఇంటికైతే వెళ్ళాలనిపించలేదు. ఇదంతా ఇంకా చూసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఎందుకంటే పిల్లల్ని ఫంక్షన్ దగ్గర నుంచి మావయ్య అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అందుకని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడైతే అప్పుడే తవ్వి తీసిన వేరుశనగ గింజలు బాగా ఫేమస్ అండి. వేయించినవి, ఉడకబెట్టినవి అమ్ముతారు ఇక్కడే. మేము తీసుకున్నాము. అవి తింటూ ఐస్ క్రీమ్స్ అవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే బయలుదేరామండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ విలువైన కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. ఉంటానండి.